మన సిల్వర్ స్క్రీన్ మీద ఎందరో సూపర్ హీరోలను చూసాం. బాహుబలి లాంటి దేహంతో విలన్లను ఉతికి ఆరేసే మాస్ ఎలివేషన్స్ చూసి థియేటర్లలో విజిల్స్ వేశాం. కానీ విఎఫ్ఎక్స్ ఏమాత్రం అవసరం లేని రియల్ సూపర్ మ్యాన్, అసలు సిసలైన బాహుబలి ఒకప్పుడు మన నేల మీదే జన్మించాడన్న మ్యాటర్ మీకు తెలుసా? ఆయనే మన తెలుగు జాతి గర్వించదగ్గ కండల వీరుడు, శ్రీకాకుళం ముద్దుబిడ్డ కోడి రామ్మూర్తి నాయుడు. ఈయన రియల్ లైఫ్ స్టోరీ వింటే పక్కాగా గూస్ బంప్స్ వస్తాయి. 1883 నవంబర్ 3న శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో పుట్టాడు ఈ కలియుగ భీముడు. చిన్నప్పటి నుంచి చదువు పెద్దగా ఆయనకు ఎక్కలేదు. సెకండ్ క్లాస్తోనే స్టడీస్కి ప్యాకప్ చెప్పేసి బాడీ బిల్డింగ్పై గట్టిగా ఫోకస్ పెట్టాడు. 12 ఏళ్ల వయసులోనే 500 మీటర్ల చెరువులో అలసిపోకుండా సింగిల్ టేక్లో 5 సార్లు ఈత కొట్టేవాడట. ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి మద్రాసులో ఫైట్స్, కసరత్తుల్లో శిక్షణ తీసుకొని ఏకంగా ఓ సర్కస్ కంపెనీనే స్టార్ట్ చేసి వరల్డ్ టూర్స్ ప్లాన్ చేశాడు. ఈయన చేసిన ఫీట్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఛాతీ మీద ఏకంగా ఏనుగుని ఎక్కించుకొని 5 నిమిషాల పాటు నిలబడ్డం, కదులుతున్న రైళ్లను, బస్సులను ఒంటి చేత్తో ఆపేయడం, 2 కార్లను భుజాల కట్టుకొని లాగడం, పెద్ద పెద్ద బండరాలను ఛాతీ మీద పెట్టుకుని పగలగొట్టుకోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే అప్పట్లో మన భీముడు చేసిన స్టంట్స్ అన్నీ ఇన్ని కావు. ఈ రియల్ లైఫ్ స్టంట్స్ చూసి అప్పటి బ్రిటన్ రాజు జార్జ్, రాణి మేరీ షాక్ అయిపోయారు. మనోడికి ఏకంగా ఇండియన్ హెర్క్యులస్ అనే రేర్ టైటిల్ ఇచ్చారంటే ఆయన కటౌట్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. రియల్ హీరో అనిపించుకున్న ఈయన జీవితంలో కొందరు విలన్లు కూడా ఉన్నారు. రామ్మూర్తికి వరల్డ్ వైడ్గా వస్తున్న పాపులారిటీ చూసి కాంపిటీటర్స్ ఆయన్ని చంపేయాలని అనుకున్నారు. వరల్డ్ టూర్లు చేస్తున్న టైంలో మాస్కో, బర్మా, శ్రీలంకలో ఆయన మీద ఏకంగా మర్డర్ అటెంప్ట్లు కూడా జరిగాయి. కానీ రామ్మూర్తి కాలి గోటిని కూడా ఈ గ్యాంగ్స్ పీకలేకపోయాయి. కొన్నాళ్లకు ఈ ఫారెన్ టూర్లు ఆపేసిన రామ్మూర్తి నాయుడు మల్ల యుద్ధంలో యూత్కి ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. తాను సంపాదించిన కోట్లాది రూపాయల ఆస్తిని దాన ధర్మాలకు రాసిచ్చేసిన నిజమైన శ్రీమంతుడు ఈయన. కానీ లైఫ్ అనే సినిమాలో క్లైమాక్స్ ఎప్పుడు మనం అనుకున్నట్టుగా ఉండదు. ఎన్నో కోట్ల సంపద, ఫేమ్ చూసిన రామ్మూర్తి చివరి రోజుల్లో తీవ్ర ఆర్థిక, ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కొని తన స్నేహితుడి ఇంట్లో 1942లో చనిపోయారు. ఇంతటి బ్లాక్ బస్టర్ లైఫ్ స్టోరీ ఉన్న ఈ జయవీర హనుమాన్కు సరైన గుర్తింపు దక్కకపోవడం నిజంగా పెద్ద ట్రాజడీ. శ్రీకాకుళంలో ఆయన పేరు మీద ఉన్న స్టేడియం డెవలప్మెంట్ పనులు కూడా ఇంకా నత్తనడకగానే సాగుతున్నాయి. అయితే ఈ జగదేక వీరుడి బయోపిక్ను టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా వెండితెరపైకి తీసుకురాబోతున్నారని గతంలో ఒక సాలిడ్ బజ్ నడిచింది. అదే గనుక జరిగితే 100 ఏళ్ల క్రితమే వరల్డ్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన మన తెలుగు బిడ్డ సత్తా నేటి పాన్ ఇండియా ఆడియన్స్కు తెలుస్తుంది. కీర్తి, ధనం, నెక్స్ట్ లెవెల్ హీరోయిజం, చివరగా కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ క్లైమాక్స్, బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టే ఓ పర్ఫెక్ట్ బయోపిక్కి ఇంతకంటే ఏం కావాలి?